అక్కడొకడున్నాడు, మధురపుడి గ్రామం అనే నేను వంటి సినిమాలతో శివకంఠమనేని నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. రియల్ స్టార్ శ్రీహరి తరహాలో ఏజ్ బార్ అయినా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయపడుతున్నారు. హీరోగా నటిస్తూనే మిత్రులతో కలిసి సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిందే రాఘవరెడ్డి చిత్రం. కథ విషయానికి వస్తే, రాఘవరెడ్డి వైజాగ్లోని ఓ కాలేజీలో క్రిమినాలజీ ప్రొఫెసర్. పోలీస్ డిపార్ట్మెంట్కు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తన వంతు సహకారం అందిస్తుంటాడు. ఆ కారణంగా అతనికి ఎంతోమంది శత్రువులు అవుతారు. ఈ ప్రొఫెషన్ వదిలేయమని చెప్పిన భార్య సైతం అతనికి దూరం అవుతుంది. భార్య బిడ్డలకు దూరంగానే 18 సంవత్సరాలు బతికేస్తాడు రాఘవరెడ్డి. అయితే ఒకానొక సమయంలో అనుకోకుండా భార్య ఎదురుపడడంతో కూతురు గురించి ఆరా తీస్తాడు. అతను పనిచేస్తున్న కాలేజీలోనే ఆమె చదువుతోందని, అయితే ఆ విషయం కూతురుకు తెలియదని, దయచేసి తమ జీవితాల్లోకి తిరిగి రావద్దని రాఘవరెడ్డి భార్య ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఇదే సమయంలో వారి కూతురు లక్కీ కిడ్నాప్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? రాఘవరెడ్డితో ఉన్న పాత కక్షలే అందుకు కారణమా? కూతురు కిడ్నాప్కు రాఘవరెడ్డే కారణమని అనుమానించిన అతని భార్య నిజానిజాలను ఎలా తెలుసుకుంది అనేదే మిగతా కథ. ప్రొఫెషన్కు ప్రాధాన్యమిచ్చి అత్యవసర సమయంలో భార్యకు దూరంగా ఉన్నందువల్ల విడిపోయిన జంటలు మన కళ్ళ ముందే చాలా ఉంటాయి. అనంతరం ఎదిగిన కూతురు కారణంగా తిరిగి కలుసుకునే కుటుంబాలు బోలెడున్నాయి. ఈ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. సో ఇలాంటి కథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉన్నా దీని మీద చాలా సినిమాలే రావడంతో రొటీన్ స్టోరీనే కదా అనే భావన ప్రేక్షకులు కలుగుతుంది. బట్ దాన్ని దర్శకుడు మేగోటి సంజీవ్ కుమార్ తనదైన శైలిలో చక్కగా తెరపైకి ఎక్కించాడు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగిపోయింది. ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. హరీష్ కెమెరా పనితనం బాగుండటం, నేపథ్య సంగీతం తగిన మోతాదులో ఉండటం అభినందించదగ్గది. ముగింపు ఊహకందేదే అయినా క్లైమాక్స్కు కథ చకచకా చేరిపోవడంతో ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టదు. నటీనటుల విషయానికి వస్తే, శివకంఠమనేని తన వయసుకు తగ్గ పాత్రను చేశారు. క్రిమినాలజీ ప్రొఫెసర్గా ఆకట్టుకున్నాడు. ఆయనకు ఎదురైన కేసులు, వాటిని పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. అలానే ఆయన భార్యగా రాశి చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. బేసికల్గా యాక్టివ్గా ఉండే నందితా శ్వేత ఇందులోని లక్కీ పాత్రను ఇంకా చలాకీగా చేసింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పే సంభాషణలు బాగున్నాయి. ఆమె పక్కనే కో స్టూడెంట్గా శ్రీనివాసరెడ్డి చక్కని కామెడీ పండించాడు. ప్రవీణ్ క్లైమాక్స్ సీన్లో మెప్పించాడు. ఇతర ప్రధాన పాత్రలను అన్నపూర్ణ, పోసాని, అజయ్ ఘోష్, చమక్ చంద్ర, రఘుబాబు, విజయ్ భాస్కర్, మీనా వాసు, బిత్తిరి సత్తి తదితరులు పోషించారు. స్నేహ గుప్తా ఐటమ్ సాంగ్తో అలరించింది. ఈ చిత్రానికి రచనా సహకారం అందించిన సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి జడ్జిగా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. కె శంకర్రావు, రాంబాబు యాదవ్, వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అవసరం మేరకు ఉన్నాయి. అయితే కాస్తంత కొత్తదనం ఉన్న కథను తీసుకుని ఉంటే ఈ చిత్రం మరింత మందిని మెప్పించి ఉండేది.